హలో ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నది నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పేయండి. అండ్ ఈరోజైతే వీడియోలో నేను రీసెంట్‌గా వెబ్‌సైట్ లాంచ్ చేశాను. సో, అది మీకు తెలిసిందే. సో, వెబ్‌సైట్ నేమ్ వచ్చేసి మనది www.bindupriyadesignerstudio.com. సో, ఈ వెబ్‌సైట్‌లో మీకు ఏమేమి అవైలబుల్ ఉన్నాయి, ఏంటి అని చెప్పేసి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను. అండ్ ఈ వెబ్‌సైట్ ఎలా స్టార్ట్ చేశాను, ఏంటి అని చెప్పేసి బిహైండ్ ద సీన్స్ ఏముంది అని చెప్పేసి నేను ఒకసారి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాననమాట. సో, అంతకన్నా ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో, అలా చేయడం వల్ల మీరు ఏ వీడియోని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఈరోజు వీడియోలో మనకి ఫస్ట్ ఏంటి అంటే నేను ఈ బేస్ మనకి ఫస్ట్ వెబ్‌సైట్ స్టార్ట్ చేయాలి అంటే కనుక ఏ ప్లాట్‌ఫామ్ తీసుకోవాలి అనేది ఫస్ట్ మెయిన్ పాయింట్. అండ్ ప్లాట్‌ఫామ్ కన్నా ముందు ఫస్ట్ మనం ప్రొడక్ట్స్ ఏమేమి యాడ్ చేసుకోవాలి, లైక్ మన ప్రొడక్ట్స్ ఏంటి అని చెప్పేసి అది ఒక పాయింట్. సో, ప్రొడక్ట్స్, నెక్స్ట్ వచ్చేసి మనకి వెబ్‌సైట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్. సో, ఇవి 3 పాయింట్స్ అనేవి కంపల్సరీ మనకి మైండ్‌లో పెట్టుకోవాలి. సో, వెబ్‌సైట్ మీరు స్టార్ట్ చేయాలనుకుంటే కనుక ప్రొడక్ట్స్ ఏమి యాడ్ చేద్దాం అనుకుంటున్నారు? సో, స్పెషలైజేషన్ ఏమైనా ఉందా? లైక్ కిడ్స్ వేర్ ఏదైనా సెపరేట్ చేయాలనుకుంటున్నారా? ఉమెన్స్ వేరా? మెన్స్ వేరా? లేదంటే ఓన్లీ యాక్సెసరీసా? లేదంటే అన్నీ కలిపేసి ఉంటుందా మీ వెబ్‌సైట్ అని చెప్పేసి అది మీరు ఒకసారి ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. అండ్ దానికి కావాల్సిన అమౌంట్, బడ్జెట్ అనేది అది సెపరేట్ పాయింట్. సో, అది మన బడ్జెట్‌ని బట్టి మనం ఎన్ని కేటగరీస్ చేసుకోవచ్చు అండ్ ఎన్ని వెరైటీస్ తీసుకురావచ్చు అని చెప్పేసి అది మన బడ్జెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో, ఇవి ఫస్ట్ మనం ప్రొడక్ట్స్ అనేవి డిసైడ్ చేసుకోవాలి. సో, ఇది జస్ట్ ఓవరాల్‌గా నేను చెప్పాను ఏమేమి తీసుకుంటున్నాను అని చెప్పేసి. సో, ఫస్ట్ వచ్చేసి ప్రొడక్ట్స్ రెడీ చేసుకోవాలి. సో, ప్రొడక్ట్స్ రెడీ చేసుకున్న తర్వాత మనకి వెబ్‌సైట్ అనేది జస్ట్ మనకి ఒక 3, 4 డేస్ అలా గట్టిగా కూర్చుంటే సరిపోతుంది. సో, ఇన్ కేస్ ఇంకా చాలా టైం పడుతుంది అనుకుంటే కనుక ఒక 15 డేస్ టు 1 మంత్ మీకు ఫోటోస్ తీసుకోవడం, ప్రొడక్ట్స్ రెడీ చేయడం, ఫోటోస్ తీసుకోవడం. సో, ఇదంతా మీకు ప్రాసెస్ అయితే ఈజీగా 1, 2 మంత్స్ పడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్‌గా ప్రొడక్ట్స్ యాడ్ చేస్తూ ఉండాలి. సో, అదైతే ఒక రెగ్యులర్ ప్రాసెస్ అనమాట. సో, ఇన్వెంటరీ అది రెగ్యులర్‌గా చేస్తూ ఉండాలి. సో, అదైతే రెగ్యులర్ ప్రాసెస్. బట్ నేను వెబ్‌సైట్ స్టార్ట్ చేసేడానికి ఫస్ట్ ఏం చేశానంటే కనుక ఫస్ట్ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను. సో, ఫ్యాబ్రిక్స్ వచ్చేసి నేను ఆల్రెడీ తీసుకొచ్చి పెట్టాననమాట. సో, ఫ్యాబ్రిక్స్ తీసుకొచ్చాను. అండ్ ఫ్యాబ్రిక్స్‌లోంచి కొన్ని డ్రెసెస్ రెడీ చేశామనమాట. సో, అవి కూడా ఏంటంటే స్పెషల్‌గా నేను రెడీ చేసి స్టోర్‌లో అలా జస్ట్ డెడ్ స్టాక్ లాగా ఉంచకుండా సో, కస్టమర్స్‌కి మాత్రమే రెడీ చేశాను. సో, ఆర్డర్స్ మీద వాళ్ళకి రెడీ చేసి ఇచ్చాననమాట. సో, ఆర్డర్స్ మీద రెడీ చేసిన వాటినే నేను పిక్స్ తీసుకున్నాను. సో, నేను పిక్స్ తీసుకున్నాను అండ్ వాళ్ళని కూడా పిక్స్ పంపమని చెప్పాననమాట. సో, వాళ్ళు కూడా మంచి క్లారిటీ పిక్స్ పంపించినప్పుడు సో, ఆ పిక్స్‌ని నేను యూజ్ చేసుకోవచ్చు కదా వెబ్‌సైట్‌కి. సో, మనకేంటంటే మనకి తక్కువ బడ్జెట్‌లో అయిపోతుంది అండ్ మనకి వెరైటీస్ కూడా ఉన్నట్టుంటుంది. అండ్ మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ మనం ఈజీగా రెడీ చేసి ఇయ్యొచ్చు. బికాస్ మన దగ్గర ఆల్రెడీ ఫ్యాబ్రిక్ రెడీగా ఉంటుంది కాబట్టి. సో, సిమిలర్ ఒక్కటేంటంటే మనకి వెబ్‌సైట్ రెడీ చేసినప్పుడు, మనకి ప్రొడక్ట్స్ యాడ్ చేసినప్పుడు ఏదైనా కూడా మనకి సేమ్ ఇప్పుడు సపోజ్ మనకెవరైనా మన వెబ్‌సైట్ విజిట్ చేసి ఒక ప్రొడక్ట్ తీసుకొని, ఆ ప్రొడక్ట్ ఈ సైజ్‌లో కావాలి అని చెప్పేసి చెప్పినప్పుడు సేమ్ ఎగ్జాక్ట్ ప్రొడక్ట్ ఎగ్జాక్ట్ ఫ్యాబ్రిక్ అవైలబుల్ ఉందా? లేదా? అని చెప్పేసి మనం కంపల్సరీ చూసుకోవాలి. ఏంటంటే మనకి నార్మల్ పర్సనల్ డిజైనింగ్‌లో ఏంటి అంటే గనక మనకి ఈ ఫ్యాబ్రిక్ లేదు, ఈ ఫ్యాబ్రిక్‌లో వేరే కలర్ చూసుకోండి అని చెప్పేస్తే వాళ్ళు చూసుకుంటారు. బట్ ఈ వెబ్‌సైట్‌లో ఏంటి అంటే వాళ్ళు పర్టిక్యులర్‌గా ఆ ప్రొడక్ట్ చూసి మన దగ్గరికొస్తారు కాబట్టి, ఆ ప్రొడక్ట్ కంపల్సరీ మన దగ్గర అవైలబుల్ ఉండాలి. సో, లేదు అంటే మనకి ప్రొడక్ట్ మార్చాము అంటే కనుక కంపల్సరీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. సో, అది మనకి వాళ్ళ డీటెయిల్స్ మనకు వస్తాయి కాబట్టి సో, మనం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఇన్ కేస్ లేదు అని కంపల్సరీ అది మాత్రం కంపల్సరీ ఏ ప్రొడక్ట్ అయితే మనం వెబ్‌సైట్‌లో పెడతామో ఆ ప్రొడక్ట్ మాత్రం కంపల్సరీ మన దగ్గర ఉండేలాగా మాత్రం చూసుకోవాలి. సో, ఇది మనకి నార్మల్‌గా పిక్స్ పంపించేసి ఇలా చేస్తాము, అలా చేస్తాము అన్నట్టు డిస్కషన్ ఏమి ఉండదు కదా! సో, డైరెక్ట్ మన ఇమేజ్ చూస్తారు వాళ్ళు. సో, వాళ్ళకి నచ్చిందంటే సైజ్ సెలెక్ట్ చేసుకుంటారు. డైరెక్ట్‌గా వెళ్ళిపోతారు యాడ్ టు కార్ట్. సో, అందుకని చెప్పేసి వాళ్ళు ఆ ప్రొడక్ట్ మీద వస్తారు కాబట్టి మనకు ఆ ప్రొడక్ట్ కంపల్సరీ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ అందులో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఏదో ఒకటి మిస్సింగ్ ఒక ఫ్లవర్ పెట్టామనుకోండి అందులో, ఆ ఫ్లవర్ సేమ్ మన దగ్గర అవైలబుల్ ఉందా లేదా అని చెప్పేసి కంపల్సరీ చూసుకోవాలి. ఇన్ కేస్ ఆ ఫ్లవర్ లేదు మార్చామంటే గనుక వాళ్ళ నుంచి ఓకే. అడ్జస్ట్ అయ్యే వాళ్ళకి వేరుంటుంది. సో, వేరే కొంతమంది ఎట్లా ఉంటారంటే నేను ఈ ఫ్లవర్ పెట్టాను. నాకు ఆ ఫ్లవర్ రాలేదు. ఈ ఫ్లవర్ వచ్చింది. అండ్ ఈ కలర్ పెట్టాను. ఆ కలర్ రాలేదు. లైట్‌గా కలర్ చేంజ్ వచ్చింది. సో, ఇలా చాలా ఉంటాయన్నమాట. సో, అందుకని చెప్పేసి కంపల్సరీ మనం ఎప్పుడైతే ప్రొడక్ట్ ఒకటి మనం వెబ్‌సైట్‌లో పెట్టామంటే కంపల్సరీ అది సేమ్ అలాంటి ఫ్యాబ్రిక్, అలాంటి ప్రొడక్ట్ మన దగ్గర ఉండేలాగా చూసుకోవాలి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్ట్స్ విషయంలో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లాట్ఫామ్, ఏ ప్లాట్ఫామ్ యూస్ చేసుకోవాలి మనకి బేస్. సో మనకి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి లైక్ విక్స్, గోడ్. ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి డొమైన్ తీసుకోవాలి. సో డొమైన్ వచ్చేసి ఫస్ట్ ఒక నేమ్ సెలెక్ట్ చేసుకోండి మీ ఆ వెబ్సైట్కి. సో వెబ్సైట్ నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత లైక్ ఒక్క నేమ్ సెలెక్ట్ చేసుకోవడం కన్నా 2-3 నేమ్స్ సెలెక్ట్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే మనకి ఏ నేమ్లో డొమైన్ అవైలబుల్ ఉందో తెలియదు కదా. సో డొమైన్ అవైలబుల్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. అండ్ అలానే ఎట్ ద సేమ్ టైం సేమ్ నేమ్తో మీకు లైక్ ఇంకా ఏమేమి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూస్ చేద్దాం అనుకుంటున్నారు అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఇన్స్టాగ్రామ్, పింట్రెస్ట్, యూట్యూబ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏమేమి ప్లాట్ఫామ్స్ ఉన్నా కూడా అన్నిట్లో కూడా సేమ్ నేమ్ అవైలబుల్ ఉందా లేదా చెక్ చేసుకోండి. సో అలా చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ఆ నేమ్ అవైలబుల్ ఉంది, నెక్స్ట్ డొమైన్ తీసుకున్నాము. సో డొమైన్కి మనకి లైక్ డిపెండ్స్ మనకి ఏ ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకున్నాం అన్న దాన్ని బట్టి ఉంటుంది. సో ప్లాట్ఫామ్ని బట్టి పర్ ఇయర్ 500 to 1000, 1500 వరకు అవుతుందన్నమాట. సో నేనైతే షాపిఫై సైట్ తీసుకున్నాను. సో అవన్నీ ప్రైజెస్ నేను తర్వాత ఇంక్లూడ్ చేస్తాను. సో లాస్ట్లో చెప్తాను ఎంత ప్రైస్ అయింది వెబ్సైట్కి ఏంటి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డొమైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ప్రొడక్ట్స్ యాడ్ చేయడానికి మొత్తం ఒక సైట్ తీసుకోవాలి. సో అది మనకి ఆల్రెడీ రెడీ టు యూజ్ అన్నట్టే ఉంటుంది. సో అవి కూడా మనకి గోడాడీలో అన్నింటిలో అవైలబుల్ ఉన్నాయి. బట్ నేను వచ్చేసి షాపిఫై యూజ్ చేశాను అనమాట. షాపిఫై నేను ఏంటంటే లైక్ ఆల్రెడీ నాకు కొంచెం షాపిఫైలో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. సో నేను ప్రీవియస్గా ఫ్యాషన్ డిజైనర్గా వర్క్ చేసినప్పుడు అక్కడ షాపిఫై సైటే యూజ్ చేసేవాళ్ళు. సో అందుకని చెప్పేసి నాకు షాపిఫై మీద కొంచెం లైట్గా గ్రిప్ ఉందనమాట. సో అందుకని చెప్పేసి నేను అక్కడ లైక్ నేను వర్క్ చేసినప్పుడు అక్కడ బ్యాక్ ఎండ్ ప్రాసెస్ వచ్చేసి షాపిఫై తీసుకున్నారనమాట. సో ఆ షాపిఫైలో నేను కొంచెం కొన్ని డేస్ అలా బ్యాక్ ఎండ్ చూసుకోవడం జరిగింది కొన్ని డేస్. సో అందుకని చెప్పేసి నాకు షాపిఫై మీద గ్రిప్ ఉంది కాబట్టి నేను షాపిఫై తీసుకున్నాను. కొత్తగా విక్స్, గోడాడీ వీటికి ఏం వెళ్ళలేదు. సో నాకు ఆల్రెడీ కొంచెం ఐడియా ఉంది కాబట్టి దాని మీదకి వెళ్ళిపోయాను అనమాట. సో అలా షాపిఫై తీసుకున్నాను. షాపిఫై తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన ప్రొడక్ట్స్కి పిక్స్ అవి మాత్రం కంపల్సరీ క్లారిటీగా పెట్టాలి. సో అవి కూడా మోస్ట్లీ ఏంటంటే కనుక లైక్ మోడల్ని తీసుకొచ్చి అలా హడావిడి చేసి అన్నీ ఫోటోషూట్ చేసి లైక్ ఒక ఫోటోషూట్ నార్మల్గా మినిమం చేయించాలంటే కనుక మనకి ఎంత లైక్ నార్మల్ మోడల్ వచ్చినా కూడా లైక్ 5000 to 6000 పర్ డే తీసుకుంటుంది. సో దట్ ఒక 5 to 6 చేంజెస్ మాత్రమే మ్యాక్సిమం చేస్తారు. లైక్ 4 చేంజెస్ మినిమం ఉంటుంది. సో 4 లేదంటే 5 to 6 చేంజెస్ మ్యాక్సిమం అంతకు మించి మాత్రం చేయరు. సో మన ప్రొడక్ట్స్ అన్ని ఫొటోస్ చేయించాలి అంటే కనుక ఒక 2-3 డేస్ పడుతుంది. సో 2-3 డేస్కి మనకి ఎంత అమౌంట్ అవుతుంది అండ్ ఫోటోగ్రాఫర్స్కి ఒక పర్ డే ఉంటుంది 6-7,000 మినిమంగా. సో అది మినిమం ఛార్జెస్ అనమాట. ఇవన్నీ ఏంటంటే బేసిక్స్ నేర్చుకునే వాళ్ళకి మాత్రమే. ఇంకా హై ప్రొఫైల్ వాళ్ళకి ఫోటోగ్రాఫర్స్ని హై ప్రొఫైల్ వాళ్ళని తీసుకురావాలంటే సో పర్ డే ఒక 50,000 అవుతుంది. సో మినిమం చేసుకున్నా కూడా ఒక 25,000 అవుతుంది. సో అలా 2-3 డేస్ మీరు షూట్ రెడీ చేయాలంటే కనుక మీకు ఒక 70,000 అలా వేస్ట్ అయిపోతుంది. సో దాని బదులు మీరు జస్ట్ ఒక మ్యానిక్విన్కి వేసి పిక్స్ తీసుకోవడం, స్టార్టింగ్ కాబట్టి మ్యానిక్విన్కి వేసి పిక్స్ తీసుకోవడం కానీ, లేదంటే లైక్ మోడలే అవసరం లేదు. ఎందుకంటే లైక్ మనమే ఎవరు మనకు తీసుకునే వాళ్ళైనా కూడా జనరల్ కామన్ పర్సన్సే తీసుకుంటారు కాబట్టి సో వాళ్ళు వేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకు ఈజీగా క్లియర్ ఐడియా రావాలంటే అది మనం వేసుకుంటే చాలా బెటర్ అనమాట. సో మనకి బడ్జెట్ సేవ్ అవుతుంది అండ్ అలానే వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. సో ఎవరు కూడా అంత మేకప్ వేసుకొని అంత రెడీ అయిపోయి నార్మల్ డైలీ ఎవరు అంత పర్ఫెక్ట్ సైజ్లో ఉండరు కాబట్టి సో ఎవరిది వాళ్ళు వేసుకొని ఫొటోస్ దిగితే బెస్ట్ అనమాట. సో కొన్ని మ్యానిక్విన్ వేసి కొన్ని నార్మల్ కింద పెట్టేసి మంచి బ్యాక్గ్రౌండ్లో పెట్టేసి ఫొటోస్ తీసుకుంటే బెటర్. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా అంత క్లమ్జీ కాకుండా జస్ట్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే బెటర్. అంతకు మించింది ఏమీ లేదు. సో అలా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ మీద వేసి కొన్ని మ్యానిక్విన్ మీద వేసి కొన్ని మనం వేసుకొని ఇలా తీసుకుంటే మనకి ఏంటంటే తక్కువ బడ్జెట్లో అయిపోతుంది అనమాట. సో ఇలా ఫొటోస్ తీసుకోవాలి. సో ఇలా ఫొటోస్ తీసుకున్న తర్వాత ఈ ఫొటోస్ని మనం షాపిఫై సైట్లో పెట్టుకోవాలి. అండ్ మన దగ్గర ఉన్న క్వాంటిటీ మాత్రం కంపల్సరీ మెన్షన్ చేసుకోవాలి ప్రొడక్ట్స్ యాడ్ చేసినప్పుడు. సో ఇన్ కేస్ మన దగ్గర ఒక 4 ప్రొడక్ట్సే ఉన్నాయనుకోండి, మనం ఒక 10 పెట్టామనుకోండి, సపోజ్ 5th ప్రోడక్ట్ వచ్చినప్పుడు మనం సేమ్ ప్రోడక్ట్ మనం తీసుకురాలేము. సో అలాంటప్పుడు అది మాత్రం కంపల్సరీ ఇన్వెంటరీ కంపల్సరీ కరెక్ట్గా చేసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి లైక్ బిఫోర్ యాడ్ చేస్తామో ప్రొడక్ట్లోనే యాడ్ చేస్తామా అని చెప్పేసి అది మాత్రం కంపల్సరీ ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇవన్నీ మనకి వెబ్సైట్లో లైక్ చాలా ప్రాసెస్ ఉంటుంది. వెబ్సైట్లో కూడా ఆల్మోస్ట్ ఒక 5 days 1 week వరకు మనం రీసెర్చ్ చేస్తూనే ఉండాలి. వెబ్సైట్ని థీమ్స్ చేంజ్ చేయడము, ఫొటోస్ చేంజ్ చేయడము, క్యాన్వాలో ఎడిటింగ్ చేసేసి వాటిని చేసుకోవడము. అండ్ మనకి ఫస్ట్ వచ్చేసి మనకి మెయిన్ పిక్చర్ ఉంటుంది కదా, సో బ్యాక్గ్రౌండ్ పిక్చర్. సో ఆ బ్యాక్గ్రౌండ్ పిక్చర్ కూడా మంచి ఎడిటింగ్ చేసేసి లైక్ క్యాన్వాలో ఎడిటింగ్ చేసేసి బ్యాక్గ్రౌండ్ ఏదైనా బాగాలేకపోతే మనకి రిమూవ్ బీజీ అనే యాప్ ఉంటుంది. సో దాంట్లో మనకి బ్యాక్గ్రౌండ్ తీసేసుకొని ఆ తర్వాత క్యాన్వాలో ఎడిటింగ్ చేసుకొని ఆ తర్వాత మనం పిక్స్ పెట్టేసుకోవచ్చు. సో ఇంత ప్రాసెస్ అవసరం లేదు అనుకుంటే కనుక బ్యాక్గ్రౌండ్ మంచిగా పెట్టేసుకుంటే సరిపోతుంది.
సో అలా పిక్స్ పెట్టేసుకొని ఇవన్నీ మనకేంటంటే లైక్ ఒక 1 వీక్ అనుకుంటాం గానీ, బట్ ఈజీగా 1, 2 మంత్స్ పడుతుందనమాట. సో ఇలా చేసుకున్న తర్వాత మనకి టోటల్ వెబ్‌సైట్ అనేది రెడీ చేయడానికి, ప్రొడక్ట్స్ అన్నీ యాడ్ చేసి అన్నీ చేయడానికి స్టార్టింగ్ వాళ్ళకైతే గనుక మినిమమ్‌గా 1 మంత్ పడుతుంది. సో 1 మ్యాన్ ఆర్మీ లాగా చేస్తే మాత్రం 1 మంత్ పడుతుంది. సో 1 మంత్ తర్వాత ఈ 1 మంత్ కూడా ఒకటేంటంటే మనకి షాపిఫై ఇన్‌కేస్ మీరు షాపిఫై యూజ్ చేస్తే గనుక షాపిఫై వాళ్ళైతే మనకి 15 డేస్ ఫ్రీ ట్రయల్ ఇస్తారు. సో మీరు మాక్సిమం గట్టిగా ట్రై చేస్తే 15 డేస్‌లో మీరు ఆల్రెడీ ప్రొడక్ట్స్ అన్ని రెడీ చేసుకొని, ఫోటోస్ తీసుకొని పెట్టేసుకొని, ఆ తర్వాత మీరు షాపిఫై సైట్‌లోకి వెళ్లారనుకోండి 15 డేస్‌లో మీరు ఈజీగా అన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. ఇన్‌కేస్ ఏవైనా మిస్ అయినా కూడా వాటన్నిటిని కూడా సెట్ చేసుకొని, ఫోటోస్ తీసుకొని యాడ్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు వెబ్‌సైట్ అనేది లైవ్ అయిపోవచ్చు. సో అలా చేసుకుంటే కనుక మీరు కొంచెం బెనిఫిట్ అవుతారు. లేదంటే డైరెక్ట్ వెబ్‌సైట్ లైవ్ చేసి మీరు తర్వాత ప్రొడక్ట్స్ యాడ్ చేస్తూ వెళ్తుంటే ఓకే. దట్ ఈస్ ఫైన్. మీకు కొత్త కొత్త ప్రొడక్ట్స్ వస్తూనే ఉంటాయి. బట్ ఏంటంటే మినిమమ్ ప్రొడక్ట్స్ అనేవి మనకి వెబ్‌సైట్‌లో కనిపిస్తే స్టార్టింగ్ సో అది లుక్ బావుంటుందనమాట. సో అందుకని చెప్పేసి మినిమమ్ ప్రొడక్ట్స్ అనేవి కనిపించేలాగా మాత్రం చూసుకోవాలి. సో ఇది మనకి లైక్ స్టార్టింగ్ ఫస్ట్ మనం ప్రొడక్ట్స్ రెడీ చేసుకోవాలి. మీన్స్ బడ్జెట్ రెడీ చేసుకొని, ప్రొడక్ట్స్ రెడీ చేసుకొని, ఆ తర్వాత మనం ఏ ప్లాట్‌ఫార్మ్ అయితే చూజ్ చేసుకుంటామో ఆ ప్లాట్‌ఫార్మ్ చూజ్ చేసుకొని, ఫోటోస్ అన్నీ క్లారిటీగా తీసుకొని మనం ప్లాట్‌ఫార్మ్‌లో రెడీ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక మెయిన్ థింగ్ ఉంది. ఒకటి డెలివరీ మీన్స్ కొరియర్. ఆ తర్వాత మనకి లైక్ ఏదైతే మనకి ట్రాన్సాక్షన్స్ జరుగుతాయో సో అవి. సో ట్రాన్సాక్షన్స్ మనకి దేని త్రూ వెళ్ళాలి అండ్ మనకి డెలివరీ కొరియర్ దేని త్రూ వెళ్ళాలి. సో ఇవి 2 కూడా మనం కంపల్సరీ చూసుకోవాలి. సో నేనొచ్చేసి డెలివరీకి నేను షిప్‌వే యాప్ యూజ్ చేశాననమాట. సో మనకి షాప్‌వేలో చాలా యాప్స్ ఉంటాయి. సో మనం అందులో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ ద రేటింగ్. సో రేటింగ్ చూసుకొని మీరు యూజ్ చేసుకోండి. తీసుకోండి ఆ యాప్‌ని. సో షిప్‌వే యాప్ యూజ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఉంటాయో సో ఆ ట్రాన్సాక్షన్స్‌కి నేను రేజర్ పే యూజ్ చేస్తున్నాను. సో రేజర్ పేలో ఏంటి అంటే గనక మనకి ఎక్స్‌ట్రా అమౌంట్ ఏం కట్టాల్సిన అవసరం లేదు. మనకు వచ్చిన అమౌంట్ నుంచే వాళ్ళు 2.5% అనుకుంటా. సో ఆ అమౌంట్ అనేది వాళ్ళు డిడక్ట్ చేసుకుంటారు. ఇంక్లూడింగ్ జీఎస్టీ అన్నీ కలిపేసి 2.5-2.8% ఎంతో ఉంటుంది. సో ఆ అమౌంట్ అనేది వాళ్ళు తీసుకొని రిమైనింగ్ అమౌంట్ అనేది వాళ్ళు డైరెక్ట్‌గా మన అకౌంట్‌లో ఇస్తారు. దట్ ఆఫ్టర్ 1 వీక్. సో ఇది మనకి పేమెంట్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇవి మొత్తంగా మనం యూజ్ చేసే యాప్స్ అండ్ టోటల్‌గా మనకి వెబ్‌సైట్ బ్యాక్ ఎండ్ అనమాట. సో ఇప్పుడు నేను యూజ్ చేసే వెబ్‌సైట్ ఏంటి అంటే కనుక షాపిఫై బ్యాక్ ఎండ్‌తో యూజ్ చేస్తున్నాను. అండ్ ఇందులో షాపిఫైకి ఫస్ట్ మనం డొమైన్ తీసుకోవడానికి నేను డొమైన్ కూడా షాపిఫైలోనే తీసుకున్నాను. సో డొమైన్ వచ్చేసి నాకు $10 చేంజ్ పడింది. సో డొమైన్ ఇయర్లీ వన్స్ మనం డొమైన్ అనేది రెన్యువల్ చేసుకుంటూ ఉండాలనమాట. సో పర్ ఇయర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి షాపిఫైకి అమౌంట్ మనం ఎవ్రీ మంత్ పే చేస్తూ ఉండాలి. లైక్ మనం బయట మనం ఫిజికల్‌గా పెడితే మనం ఎవ్రీ మంత్ రెంట్ పే చేస్తాం కదా! సో సేమ్ అలానే. సో సేమ్ అలా నేను లైక్ $29. సో $29 అనేది నేను అమౌంట్ పే చేస్తున్నాను ఎవ్రీ మంత్ షాపిఫైకి. సో ఇది మనకి లైక్ మన ఫిజికల్‌గా షాప్ పెడితే ఎలా రెంట్ కడతామో సేమ్ అలానే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రాన్సాక్షన్స్‌కి వాటికి అయితే మనకి అమౌంట్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. లైక్ అమౌంట్ వచ్చిన వాటిలోంచే వాళ్ళు డిడక్ట్ చేసుకొని ఇస్తూ ఉంటారనమాట. సో అక్కడ మాత్రం అదొకటి చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెలివరీ వచ్చేసి కొరియర్‌కి అది మనకి రీచార్జ్ వాలెట్ అనేది ఉంటుందనమాట. సో మనం ఏదైతే ఆ యాప్ తీసుకుంటామో అందులో మనకి రీచార్జ్ అనే ఆప్షన్ ఉంటుంది. మనం ఎలా అయితే ఫోన్‌కి రీచార్జ్ చేస్తామో సేమ్ అలా రీచార్జ్ చేసుకోవాలి. సో అలా రీచార్జ్ చేసుకొని దాని త్రూ మనకి ఎన్ని డెలివరీస్ అవుతే అలా ఆ వాలెట్ నుంచి అమౌంట్ కట్ అవుతూ ఉంటుందనమాట. సో ఆ ప్రాసెస్‌లో మనకి అది వెళ్ళిపోతూ ఉంటుంది. సో పర్టిక్యులర్‌గా మనం ఎవ్రీ మంత్ కంపల్సరీ పే చేయాల్సింది మనకి సేల్స్ అయినా అవ్వకపోయినా మాత్రం షాపిఫై నార్మల్‌గా మనకి రన్ అవ్వడానికి కావాల్సిన అమౌంట్ $29. సో అది డిపెండ్స్ ఆన్ ద ప్లాట్‌ఫార్మ్ చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ షాపిఫైకి అయితే నేను పర్టిక్యులర్‌గా యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. రిమైనింగ్ అమౌంట్ అయితే నాకు అంత పర్టిక్యులర్‌గా ఐడియా లేదు. సో రిమైనింగ్ వాటికి సో ఇదైతే నేను యూజ్ చేస్తున్నాను. నేను కడుతున్న అమౌంట్ అయితే ఇంతనమాట. సో ఇది టోటల్‌గా బ్యాక్ ఎండ్ ప్రాసెస్. నేను యూజ్ చేసింది నేను ఇన్ని డేస్ లైక్ ఆల్మోస్ట్ 2 మంత్స్ పట్టింది నాకు. సో ఒక బాబు ఉన్నాడు కాబట్టి టైం నాకు ఇంకా చాలా తక్కువ ఉంటుంది. సో ఆ తక్కువ టైంలో ఎలా స్టార్ట్ చేసాము ఏంటి అని చెప్పేసి జస్ట్ ఇది బ్యాక్ ఎండ్ ఒక 2 మంత్స్ పట్టిన ప్రాసెస్ అనమాట. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఒక 10-15 మినిట్స్ వీడియో మాకు 2 మంత్స్ పట్టింది చేయడానికి. సో ఇది టోటల్‌గా మేము చేసిన బ్యాక్ ఎండ్ వర్క్ అనమాట. సో మన వెబ్‌సైట్ నేమ్ వచ్చేసి బిందుప్రియ డిజైనర్ స్టూడియో www.bindupriya-designer-studios. సో ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి మీరు కావాలనుకుంటే కనుక మన దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయి. సో మన దగ్గర ఏమేమి ఉన్నాయి అంటే కనుక లైక్ డ్రెసెస్, ఫీడింగ్ డ్రెసెస్, స్ట్రంచీస్ అండ్ ఫ్యాబ్రిక్స్ సో చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ మనం కస్టమైజేషన్ కూడా చేస్తాము. సో కస్టమైజేషన్ నెంబర్ వచ్చేసి +9110
91910333 ఆ నెంబర్ కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. సో, ఆ నెంబర్‌కి మీరు కస్టమైజేషన్ లైక్ మీకు ఆన్‌లైన్‌లో ఏవైనా పిక్స్ నచ్చి మీరు సేమ్ కస్టమైజ్ చేయాలనుకుంటే, చేపించుకోవాలనుకుంటే కనుక మీరు ఆ నెంబర్‌కి వాట్సాప్ చేయొచ్చు. లేదు మీరు డైరెక్ట్‌గా మా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ చూసుకొని మీకు కొనుక్కోవాలనుకుంటే కనుక ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్ళిపోవచ్చు. సో, ఇది టోటల్‌గా ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. సో, అలా చేయడం వల్ల మీరు ఏ వీడియోని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.